పరస్పర అనుమానాలు విరోధాలతో సాధించేదేమీ లేదు. పరస్పర ప్రయోజనాల కోసం సమిష్టిగా పనిచేద్దాం. ఒకరికొకరు మద్దతిచ్చుకోవడంలోనే రెండు దేశాల ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. తాజాగా భారత్కు చైనా ఇచ్చిన పిలుపిది. మరోసారి హిందీ చినీ భాయ్ 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 అంటోంది. న్యూఢిల్లీ బీజింగ్ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు అవుతున్న సందర్భంలో భారత్తో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించింది. చైనాలో ఇంతటి మార్పు రావడానికి కారణమూ లేకపోలేదు. ఇటీవల అమెరికా విధించిన సుంకాల దెబ్బతో చైనా చూపులు మరోసారి భారత్ మీద పడ్డాయని చెప్పవచ్చు. చైనా భారత్ భాగస్వాములుగా పరస్పర విజయానికి సహకరించుకోవాలి. దీన్ని సాధించేందుకు డ్రాగన్ ఎలిఫెంట్ డాన్స్ ఒక్కటే ఇరుపక్షాలకు ఉన్న సరైన మార్గం. ఇరు దేశాలు పరస్పరం చిన్నబుచ్చుకోవడం కంటే ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. పరస్పర సహకారమే రెండు దేశాల ప్రజల ప్రాథమిక ప్రయోజనాలను బలోపేతం చేస్తుంది. తాజాగా చైనా నుంచి భారత్కు వచ్చిన సందేశం ఇది. న్యూఢిల్లీ బీజింగ్ పరస్పరం విరోధం పెంచుకునే కంటే భాగస్వాముల్లో కలిసి పనిచేయడం ఉత్తమమని చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీ అభిప్రాయపడ్డారు. వేదికలపై పేద దేశాల స్థానాన్ని శక్తివంతం చేస్తుందన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో అతి శక్తివంతమైన రాజకీయ విభాగంలో సభ్యుడైన వాంగ్ వార్షిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చర్చల ద్వారా పరిష్కారం కాని సమస్య లేదు, అదే సమయంలో సహకారంతో చేరుకోలేని లక్ష్యాలు లేవు అని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య వివాదాలను దౌత్య మార్గంలో పరిష్కరించుకుంటామని, సమష్టి ప్రయోజనాలను కాపాడుకోవడానికి సహకారం అవసరమని తెలిపారు. న్యూఢిల్లీ బీజింగ్ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు అవుతున్న సందర్భంలో భారత్తో కలిసి పనిచేయడానికి డ్రాగన్ సిద్ధంగా ఉందని వాంగ్ యీ అన్నారు. ప్రపంచంలో అతి పురాతన నాగరికతలకు పుట్టినిల్లైన రెండు దేశాలకు సరిహద్దు సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో, శాంతిని ఎలా కొనసాగించాలో తెలుసునని చెప్పారు. సరిహద్దు సమస్యలు లేదా నిర్దిష్ట అభిప్రాయ భేదాలు ద్వైపాక్షిక బంధాలను ప్రభావితం చేయకూడదని, అతిపెద్ద పొరుగు దేశాలుగా ఒకరి విజయంలో ఒకరు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కొద్ది వారాల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన G20 విదేశాంగ మంత్రుల భేటీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా మంత్రి వాంగ్ యీ భేటీ అయ్యారు. ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో జైశంకర్ పొరుగు దేశంతో స్థిర సంబంధాన్ని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. అదే సమయంలో భారత ప్రయోజనాలకు గౌరవం లభించాలన్నారు. సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్ దగ్గర ఘర్షణతో భారత్ చైనాల మధ్య దాదాపు 5 ఏళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు నిలిచిపోయాయి. 2020 ఏప్రిల్ మేలలో తూర్పు లద్దాఖ్లోని అనేక ప్రాంతాల్లో చైనా భారీ సంఖ్యలో బలగాలను మోహరించడం తీవ్ర ఘర్షణకు దారితీసింది. గాల్వాన్ లోయలో ఘర్షణల అనంతరం సరిహద్దు గస్తీ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మన బలగాలు వేగంగా సమర్థవంతంగా స్పందించి చైనాను కట్టడి చేశాయి. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఆ తర్వాతి పరిస్థితులను సాధారణ స్థాయి తీసుకొచ్చేందుకు ఇరు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, సైనికాధికారులు పలు విడతలుగా చర్చలు జరిపారు. 2024 అక్టోబర్ మాసంలో కజాన్లో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులోని ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొద్దిసేపు భేటీ అయ్యారు. ఇరు దేశాల తూర్పు లద్దాఖ్లో ఉద్రిక్తతలు చల్లార్చుకొని బలగాలను వెనక్కి రప్పించాలని నిర్ణయించారు. ఈ భేటీ జరిగిన తర్వాతే ఇరు దేశాల సంబంధాలు కొంత మెరుగయ్యాయి. ఈ విషయాన్ని చైనా ధృవీకరించింది. నాటి నుంచి ఇరుపక్షాలు చర్చల్లో అంగీకారానికి వచ్చిన అంశాలను బలంగా అమలు చేస్తున్నాయి. వివిధ స్థాయిల్లో సంప్రదింపులు జరుగుతున్నాయి. తాజాగా జైశంకర్ వాంగ్ యీ భేటీలో కూడా పరస్పర విశ్వాసం పెంపొందించుకునే చర్యలు చేపట్టాలని, సంయుక్తంగా సరిహద్దుల్లో శాంతిని కాపాడాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఈ సంవత్సరం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలకు చైనా ఆతిథ్యం ఇస్తోంది. ప్రధాని మోదీ ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో జరిగే భేటీలో ఇరు దేశాల సంబంధాల్లో మరింత పురోగతి కనిపించే అవకాశం ఉంది. గతేడాది డిసెంబర్లో భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా నుంచి విదేశాంగ మంత్రి వాంగ్ యీ బీజింగ్లో సమావేశమై ఇరు దేశాల సంబంధాల పునరుద్ధరణ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పడం, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరణ ఈ చర్చల లక్ష్యం. ఈ భేటీలో టిబెట్ మీదుగా కైలాస మానస సరోవర యాత్ర పునరుద్ధరణ, నదీ జలాల వివరాలను పంచుకోవడం, పరస్పర వాణిజ్య పెంపు వంటి అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలను, సరిహద్దు వివాదాలను వేరుచేసి సముచిత, సహేతుక, పరస్పర ఆమోదయోగ్యమైన సంబంధాలు నెలకొల్పుకోవాలని, శాంతికి విఘాతం కలగకుండా చూసుకోవాలని తీర్మానించారు. అలాగే ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, సైనిక, దౌత్యపరమైన చర్చలను సమన్వయంతో మెరుగుపరచాలని నిర్ణయానికొచ్చారు. ఈ క్రమంలో ప్రతినిధుల సమావేశాన్ని వచ్చే ఏడాది భారత్లో నిర్వహించాలని అవగాహనకొచ్చారు.
అంతకుముందు కొద్ది వారాల క్రితం చైనా భారత్ సంబంధాలు ఇటీవల కొంత మెరుగయ్యాయని ఎస్ జయశంకర్ లోక్సభలో ప్రకటించారు. చైనా కారణంగా 2020లో సరిహద్దులో శాంతి ప్రశాంతతకు భంగం వాటిల్లిందని, అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు. లాజిస్టికల్ సవాళ్లు, కోవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ మన బలగాలు చైనాను కట్టడి చేశాయని చెప్పారు. అయితే నిరంతర దౌత్య చర్చల ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఇటీవల కొంత మెరుగుదల కనిపించిందని లోక్సభలో వివరించారు. భారత్లో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు చైనా ఆరాటపడ్డానికి మరో కారణం కూడా ఉంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చైనా మీద వాణిజ్య సుంకాలను భారీగా పెంచేశారు. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 10% సుంకం వసూలు చేస్తున్నారు. దీనికి చైనా కూడా అంతే ఘాటుగా స్పందించింది. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై అదనంగా 15% టారిఫ్ విధిస్తున్నట్లుగా ప్రకటించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్ వసూలు చేస్తామని, అలాగే జొన్న, సోయాబీన్, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాడి ఉత్పత్తులపై అదనంగా 10% సుంకాలు విధించనున్నట్లుగా వెల్లడించింది. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అమెరికా ఆంక్షలు డ్రాగన్ పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి. ఏసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి అమెరికా ఏర్పాటు చేస్తున్న క్వాడ్ కూటమి రక్షణ పరంగా చైనాను మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ కారణంగానే చైనా ప్రస్తుత చూపులు భారత్ వైపు పడ్డాయి. గతంలో మన దేశంతో ఉన్న విరోధాన్ని పూర్తిగా పక్కన పెట్టేందుకు సిద్ధమైంది. భారత్తో శత్రుత్వం కంటే మిత్రత్వమే మేలని భావిస్తోంది. చరిత్రలోకి వెళ్లి చూస్తే చైనాతో మనకు అనేక చేదు అనుభవాలున్నాయి. కనీసం ఇప్పటికైనా చిత్తశుద్ధితో సంబంధాలను పునరుద్ధరించుకుంటే మరోసారి హిందీ, చినీ, భాయ్ భాయ్ నినాదం ప్రతిధ్వనించే అవకాశం ఉంది.